వాటి టేస్ట్. ఈ రోజు మన వాటి టేస్ట్ లో మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్స్ కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈ రోజు ఏం డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు? ఫిష్లో మనకు బోన్లెస్ ఫిష్ పుల్ చేస్తుంటాం, అలాగే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫిష్ ఫ్రైలు కానీ ఆయిల్ ఫ్రైలు చేస్తుంటాం, కొన్ని మసాలాతో ఫ్రై చేస్తుంటాం. అదే కోటింగ్ లేకుండా మనకి సౌత్ ఇండియన్ బేస్లో తీసుకోండి, ఒక మంచి డిష్ చేయాలంటే ఎలా చేస్తామని ఈరోజు చేస్తున్నామండి. దాని పేరు ఆంధ్ర ఫిష్ ఫ్రై అండి. ఆంధ్ర ఫిష్ ఫ్రై. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఆంధ్ర ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఫిష్, ఉల్లిపాయలు, టమాటో, రెడ్ చిల్లీ, ఆవాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, జీరా, ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, కొత్తిమీర, లెమన్, ఆయిల్. ఆంధ్ర ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు ఫస్ట్ ఏం చేద్దాం? ఫిష్ మనం ముందుగా ఈ విధంగా తీసుకొని బోన్లెస్లో తీసుకొని పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ పొడుగుగా కట్ చేసి వల్ల మనకి ఆ చేసేటప్పుడు డిష్కి మంచి లుక్ వస్తుంది. మనం వేసిన మసాలాలు అన్నీ కూడా చిన్నగా ఉండటం వల్ల తొందరగా మసాలాలు పట్టుకుంటుంది. ఎక్కడ కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా ఒకటేసారిలో కట్ చేసుకుంటే తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చప్పగా లేదంటే స్పైసీగా ఇలా వేరియేషన్ కాకుండా ఒక పీస్ ఒక్కొక్కలాగా కాకుండా తిని అన్నీ కూడా ఒకటే టేస్ట్ లాగా కనిపిస్తాయి. స్టవ్ వెలిగించుకుందాను. ఆయిల్ ఓకే అండి. ఇంత నార్మల్గానే కదా? నార్మల్గానే. ఓకే, చాలా సరిపోతుంది. ఫిష్ మనం తీసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మంచిగా కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసి వాష్ చేస్తే కనుక ఒకవేళ మనకి ఫిష్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తే కనుక ఈ విధంగా చేస్తే కనుక ఆ స్మెల్ అనేది పోయి మనకి ఫిష్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఓకే అండి. దీనిలో మన లైట్ ఆవాలు, ఓకే ఆవాలు. సో అంటే ఈ ఫిష్ అయినా మామూలుగా ఏ ఫిష్ అయినా సరే అంతే కడిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి కడిగితే కనుక స్మెల్ రాదండి. ఓకే. జీరా, ఇది రెడ్ చిల్లీ, అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొద్దిగా ఆనియన్, మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో చేసేటప్పుడు ఏ కర్రీ అయినా సరే మనకి ఆ గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ ఆ కరివేపాకు కానీ ఆ పోపు అనేది మనకి వేసుకుంటే కనుక ఆ స్మెల్ అనే ఆ టేస్ట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ విధంగా వాడుకుంటే కానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. సో మనం ఆల్మోస్ట్ అంటే మీరు అన్నట్టుగా సౌత్ ఇండియన్ ఆంధ్ర స్టైల్లో మనం పోపు వేసామంటే లైక్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాము, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము. పసుపు అన్ని కొద్దిగా పసుపు, అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఫిష్ని మనం ఎక్కువగా కలపన అవసరం లేదు, కలిపితే కనుక విరిగిపోతుందండి. జస్ట్ మనం స్లోలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది. అది ఓకే. ఎక్కువగా కలుపుకుంటూ ఉంటే ఫిష్ తొందరగా బాయిల్డ్ అయిపోతుంది కానీ లేదా స్టీమ్ అయిపోతుంది. కాబట్టి చూసుకొని చేసుకుంటే కనుక బాగుంటుంది. లేదా మనం చికెన్ కలిపినట్టు లేదంటే మటన్ కలిపినట్టు ఒకేసారి అట్లా ఫ్రై చేస్తూ ఉంటే కనుక మొత్తం కూడా పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నిదానంగా కలుపుకోండి. మ్యాక్సిమం వీలైనంత మటుకు ఇలా కలుపుకుంటే కనుక బాగా వస్తుంది. ఓకే. చూసారండి
మనకి ఫిష్ అంతా కూడా ఒకటే సైజులో కటింగ్ వచ్చింది. మనం వేసిన పసుపు మంచిగా పట్టుకుని కలర్ మొత్తం కూడా పసుపు అనేది కంపల్సరీగా వాడుకుంటే కనుక ఆ ఫిష్కి ఆ స్మెల్ కూడా ఒకవేళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు సాల్ట్ వేసి కడిగినా కానీ స్మెల్ వస్తున్నట్టు పసుపు వేసిన తర్వాత మనకి ఇవనేది స్మెల్ అనేది ఏది కూడా రాదండి. కొద్దిగా ఇందులో సాల్ట్ అని ఓకే. సో సాల్ట్ కూడా ఫిష్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఫిష్ని పట్టే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా అంతే కదా. సరిపడా మనకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా. అవును. యా, సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువగా మిక్స్ చేయకుండా అలా జస్ట్ పైపైన అలా మిక్స్ చేసుకుంటే మసాలా మనం వేసిన మసాలా మంచిగా ఫిష్కి పట్టేంత మటుకి మంచిగా కలుపుకుంటే కనుక సరిపోతుందండి. ఎక్కువగా కలిపితే చెప్పినాం కదా ఇరిగిపోతుంది. ఇందులో చిల్లీ పౌడర్, ఓకే, చిల్లీ పౌడర్ వేసుకొని వన్స్ అగైన్ మనం టాస్ చేసుకోవాలి. అవును. ఇప్పుడు టమాటా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసులు కట్ చేసిన టమాటా పులుపు కోసం లైట్గా, అంటే లాస్ట్ వేలోకి టమాటా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఒక 2-3 మినిట్స్లో మగ్గిపోతుంది. అది చూసారండి మనం వేసిన మసాలా అన్నీ కూడా ఫిష్కి మంచిగా పట్టేసుకుంది. ఇప్పుడు మనం మసాలా వేయంగానే జస్ట్ ఫిష్ స్టీమ్ అవుతుంది, ఒక ఫ్రై అయిపోయి బాయిల్డ్ కాదు కాబట్టి కొద్దిగా బాయిల్డ్ కనిద్దాం, కొంచెంసేపు మూత పెట్టేసేద్దాం. ఫిష్తో ఇలా బోలెడన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఫిష్తో బోలెడన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫిష్లో కూడా బోలెడన్ని వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ఆంధ్ర ఫిష్ ఫ్రై అన్నారు కదా, మరి ఏ ఫిష్తో చేస్తే బాగుంటుంది ఎక్కువ? మనం ఉలచా రెస్టారెంట్ అనేది కొరమేన్ని ఇచ్చేస్తుంది. కొరమేన్ కాబట్టి ఏ ఫిష్ కూడా వాడటం అనేది జరగదు. అన్ని ఫిష్లో కూడా కొరమేన్లో బోన్ లెవెల్ తక్కువగా ఉంటుంది, సింగిల్ బోన్ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కొరమేన్ని ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం, ఎక్కువ అదే వాడుతుంటాం. ఇలా ఫిష్లో మనకి కోటింగ్ లేకుండా ఒక మంచి రైస్లో కానీ లేదంటే చపాతీలో కానీ చైనీస్ ఐటెం అవాయిడ్ చేసేవాళ్ళు, లేదంటే చైనీస్ స్టార్టర్లకి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఇట్లాంటివి చేసుకొని తింటే కనుక మనకి ఫిష్లో అనేకమైన వెరైటీలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి ఫ్రైలు చేసుకుంటే కానీ ఇది మనకి 2-in-1గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మనం రైస్లోకి తీసుకోవచ్చు, డైరెక్ట్ స్టార్టర్గాను తినవచ్చు, అదేవిధంగా మనం పుల్కల్లోకి కానీ రోటీలకు కానీ ఇట్లాంటి టైంలో కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చు. అట్లాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటివి చేసి పెడుతుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారండి. ఓకే. సో ఇప్పుడు ఫిష్లో ఇవి చేసాం కదా, మరి దీంట్లో ఫిష్లో కాకుండా ప్రాన్స్లో కూడా బాగుంటుందా లేకపోతే బాగోదంటారు? ఫ్రాన్స్లో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా. కాకపోతే మనకి ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనం దీనిలో ఆనియన్ అనేది కీమా వాడినాం, అట్లాగే ఫ్రాన్స్తో చేసుకుంటే కనుక ఫ్రాన్స్ని మగ్గబెట్టి చేస్తాము. ఫిష్ అనేది మనం డైరెక్ట్గా వాడుతున్నాం, దీనిలో పచ్చిది వాడుతున్నాము. మనం వేసిన మసాలా కూడా మంచిగా పట్టుకుంటే కొద్దిగా డ్రైగా అనిద్దాము. మీరు ఇలా మూత పెట్టి ఇందాక ఫస్ట్ టైం అలా మూత పెట్టి తీయగానే మంచి స్మెల్ వచ్చింది. పట్టుకున్నాయి కదా మనం ఏదైతే మసాలాస్ అవన్నీ వేసామో, ప్లస్ దీంట్లో కూడా ఎక్కువ మసాలాస్ యాడ్ చేయలేదు మనం, లైట్గా ధనియా పౌడర్ వాడినాము, అట్లాగే గరం మసాలా వాడినాము, అంతే. అంతకుమించి ఎక్కువ యాడ్ చేయలేదు. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాము, కారం కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకున్నాం కదా, అలా కారం కాకుండా గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చా కారం బదులు? గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆ కలర్ అనేది రాదు. ఎందుకంటే దీనిలో మనం ఆంధ్ర అనగానే కొద్దిగా రెడ్ డిష్లో కనిపిస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది, స్పైసీనెస్గా వస్తుంది. కాబట్టి మనకి స్పైసీ రెడ్ కలర్లో ఉంటే స్పైసీ డిష్ చేస్తే స్పైసీ ఉండాలి, కానీ ఎర్రగా ఉంటే కారం ఎక్కువ ఉంది అనుకుని చిన్నపిల్లలు కానీ అట్లాంటి వాళ్ళకి పెట్టేటప్పుడు తినరేమో అనుకుంటే కనుక చిల్లీ పౌడర్ బదులు లైట్గా గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది వాడుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందండి. ఎందుకనంటే చిల్లీ స్పైసీగా లేకుండా ఫిష్ అనేది తింటే కానీ అంత టేస్ట్ అనిపిది కాబట్టి ఆ స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ వాడుకోవచ్చు. రెగ్యులర్గా నార్మల్గా ఇంట్లో చేసుకునే లెక్కైతే ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది మనం స్టార్టర్ డైరెక్ట్గా హ్యాపీగా స్నాక్ టైప్లో మనం ఈవినింగ్ చేసుకొని తినేసేయచ్చు కదా. అవును, స్టార్టరే కదా, స్టార్టర్గా తినవచ్చు, ఆల్ ఇన్ వన్గా కూడా. ఆల్ ఇన్ వన్ అనమాట. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు మీరు చేసేవన్నీ ఆల్ ఇన్ వన్ నిజంగానే. ఓన్లీ స్టార్టర్ తినాలి లేకపోతే ఓన్లీ రైస్లోనే తినాలి అలా కాకుండా అన్ని విధాలుగా యూజ్ అయ్యే మనకు ఒక
డిషెస్ వాటర్ టేస్ట్లో ప్రతిరోజు చేసి చూపిస్తున్నాం కదా, అలాగే ఇది ఒక స్పెషల్ అనమాట ఈరోజు ఆంధ్ర ఫిష్ ఫ్రై కదా. అసలు ఆంధ్ర అంటేనే ఎక్కువ శాతం అటు సైడ్ స్పైసీ అనమాట, ఎక్కువ కారంగా తింటూ ఉంటారు. అందుకోసమని ఆళ్ళకు కనిపించడానికి కూడా మంచిగా కారం అలా వేసేసాము. ఎనివే చూద్దాం పండుగ ఒకసారి అయ్యిందో లేదో ఏంటి సంగతి అనేది. అయిపోయిందండి. ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేసేసినట్టేనా? అన్నీ యాడ్ చేసేసాయి. అన్ని యాడ్ చేసేసాం. కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నాం. అలాగే కొత్తిమీర. ఓకే యా, సో లెమన్ యాడ్ చేసుకున్నాము, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఫిష్ కూడా మనకి మొత్తం డ్రై అయిపోయిందండి. మనకి ఫిష్ వేసినప్పుడు కొద్దిగా పెద్ద సైజుగా కనిపించింది. ఇప్పుడు మొత్తం కూడా కుక్ అయిపోయిన తర్వాత స్టీమ్ అయ్యి మంచిగా ఫ్రై అయిపోయింది. దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ సో కొరమీనుతో అయితే కనుక ఎక్కువ టేస్ట్ వస్తుందంటారు ఫిష్తో, ఏ వాటికి చేసుకున్నా సరే కొరమీనుతో అయితే. అవునండి. కొరమీను కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా, దాని తర్వాత కొరమీను తర్వాత నెక్స్ట్ పొజిషన్ మీరు దేనికి ఇస్తారు? ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ పాంప్లెట్ చేస్తుంటామండి. వైట్ పాంప్లెట్ అనేది ఆ ఫిష్ అనేది మనం బోన్లెస్ చేయకుండా డైరెక్ట్గా పాంప్లెట్తోనే యూజ్ చేస్తూ ఉంటాము. పులుసుకి అలా తీసుకుంటే కనుక దానిలో చాలా ఉన్నాయండి. ఓకే అండి, ఇది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా ఫిష్ మనం గార్నిష్ చేసుకుందామండి. క్యారెట్ తీసుకున్నాం, ఇలా సైడ్స్ కట్ చేసేసుకుందాం కొద్దిగా. ఓకే, సో అంటే మీరు ఇంకో ఫిష్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట? అవునండి. సో అలాగా ఫిష్ లాగా ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఫిష్ ఫ్రై కాబట్టి. కార్వింగ్ అనేది చేసేటప్పుడు కొద్దిగా ప్లానింగ్తో చేస్తే ఈజీగా వస్తుందండి. పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది ఇంకా ఎగ్జాక్ట్గా. ఎస్, ఓకే అండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ని దీనిలో తీసేసుకుందాం. ఆంధ్ర ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, గుమ్మలాడే ఆంధ్ర ఫిష్ ఫ్రై రెడీ. టేస్ట్ చెప్పేద్దాం ఎలా ఉందో. యమ్మీ, సూపర్ స్పైసీగా, కొంచెం పుల్లగా, చాలా టేస్టీగా అదిరిపోయింది. ఆంధ్ర ఫిష్ ఫ్రై, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసేసేయండి.